నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ నవమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ శుద్ధ నవమి తిథి నాడు ఎవరైతే దుర్గాదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధిస్తారో వాళ్ళు జాతక చక్రంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అందువల్ల ఈరోజు జాతక చక్రంలో ఉన్నటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవి చిత్రపటం దగ్గర నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవటం ద్వారా, ఎర్రటి పుష్పాలతో దుర్గాదేవిని పూజించటం ద్వారా దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి, అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పులిహోర నివేదించి దాన్ని భక్తులందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఈరోజు గృహంలో మహిళామణులు ఎవరైనా సరే అశోక పుష్పాలతో దుర్గాదేవిని పూజించినట్లయితే మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీ పూజా మందిరంలో దుర్గాదేవి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఈరోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి సందర్భంగా పసుపు కలిపినటువంటి నీటితో ఆ విగ్రహాన్ని కడగటం, చిత్రపటాలను శుభ్రం చేయటం ద్వారా, ఆ తర్వాత దుర్గాదేవిని పూజించటం ద్వారా దుర్గామాత అనుగ్రహానికి సులభంగా పాతులవచ్చు. అలాగే ఈరోజు అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంతఃశత్రు బాధలు నివారింపజేసుకోవటానికి కురుక్షేత్రంలో అర్జునుడు దుర్గాదేవిని స్తుతించినటువంటి ప్రత్యేకమైన దుర్గా స్తుతి ఒకటి ఉంటుంది. ఆ దుర్గా స్తుతిని ఈరోజు శ్రవణం చేయాలి. అలా చేస్తే అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించినప్పుడు కేవలం స్మరణ మాత్రం చేతనే జ్ఞానాన్ని, రక్షణని ఇచ్చేటటువంటిది, సమస్త పాపాల నుంచి విముక్తిని కలిగించేటటువంటిది, సకల కోరికలు తీర్చేది అయినటువంటి దుర్గా కవచాన్ని ఉపదేశించాడు. మార్కండేయ మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి ఈ దుర్గా కవచాన్ని ఎవరైతే ఈరోజు పారాయణ చేస్తారో, లేదా దుర్గా కవచం ఎవరైతే ఈరోజు శ్రవణం చేస్తారో వాళ్ళందరూ కూడా సర్వ పాపాలను నివారింపజేసుకుని కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవటానికి, చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, దుర్గమమైనటువంటి కష్టాల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ఆషాఢ శుద్ధ నవమి తిథి సందర్భంగా ఈరోజు ఒక్కసారైనా సరే దుర్గా కవచం శ్రవణం చేయండి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మార్కండేయుడికి ఉపదేశించిన ఆ దుర్గా కవచం శ్రవణం చేస్తే ఈరోజు దుర్గాదేవి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులవచ్చు. అలాగే దుర్గా కవచాన్ని పారాయణ చేసేవాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో తూర్పు దిక్కుగా కూర్చొని దుర్గా కవచాన్ని పారాయణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కాలసర్పదోషం తీవ్రంగా ఉన్నవాళ్ళు, 12 రకాలైనటువంటి కాలసర్పదోషాల్లో ఏ కాలసర్పదోషం ఉన్నా సరే జీవితంలో పురోభివృద్ధిని సాధించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈరోజు పారిజాత పుష్పాలతో దుర్గాదేవిని పూజించండి. కనీసం ఒక్క పారిజాత పుష్పమైనా సరే దుర్గాదేవి చిత్రపటం దగ్గర ఉంచి అమ్మవారిని కుంకుమతో పూజిస్తూ అమ్మవారి నామాన్ని స్మరించుకోండి. కాలసర్పదోష తీవ్రతను చాలా వరకు తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే దుర్గాదేవికి ప్రీతిపాత్రమైనటువంటి వాయినాన్ని గృహంలో మహిళామణులు ఈరోజు సమర్పించడం ద్వారా కూడా కుటుంబంలో సభ్యులందరూ విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైనటువంటి వాయినం ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే పసుపు, కుంకుమ, ఎర్రటి వస్త్రాలు, గాజులు, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, కాటుక, ఈ 9 వస్తువులు కూడా
ఉన్నట్లయితే అది దుర్గామాతకు ఎంతో ప్రీతిపాత్రం. దుర్గమ్మకు సమర్పించే వాయినంలో ఈ 9 వస్తువులు ఉండే విధంగా చూసుకొని గృహంలో మహిళామణులు వాయినం ఇచ్చినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో దుర్గాదేవిని ఆరాధించి ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ దశమి తిథి సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఘనభూతంబులుగా ఆసిపెట్టినను వీకన్ దైవమేదించుచున్నన్ ధీరుండు పరోపకార సరణిన్ వర్జింపగారాదు మేదిని వృక్షంబులు నా వచోరచనకున్ దృష్టాంతభూతంబులంచును బోధించితివి ఏమి నీ కథలు ఉదంసు దత్తయోగీశ్వరా. ఓ దత్తాత్రేయ స్వామి, ఘనభూతంబులుగా ఆసిపెట్టినను వీకన్ దైవమేదించుచున్నను ధీరుండు పరోపకార సరణిన్ వర్జింపగారాదు. ధీరుడైనటువంటి వాడు తన జీవితంలో ఇతరులకి ఉపకారం చేయటమనే గుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. దాన్ని నిరంతరం పెంపొందించుకోవాలి, పరోపకారం చేస్తూనే ఉండాలి. అది ఎలాగంటే, ఘనభూతంబులుగా ఆసిపెట్టినను వీకన్ దైవమేదించుచున్నను. దైవము కూడా అనేక సందర్భాలలో మంచి పనులు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అనిపించేలాగా కొన్ని సన్నివేశాలు ఎదురవుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మంచి చేసేటువంటి వారికి. అలాగే పంచభూతాలు కూడా అనుకూలించవు. ఏమిటి మంచి పని చేసేటువంటి వారికి ఇలా జరుగుతుంది అని అందరూ అనుమానపడుతూ ఉంటారు. దైవంపైనే అందరికీ అపనమ్మకం కూడా కలుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భాలలో. అయినా సరే ధీరుడైనటువంటి వాడు పరోపకారం చేయటం, ఆ సద్గుణాన్ని మానుకోకూడదు. అది ఎలాగంటే, మేదిని వృక్షంబులు నా వచోరచనకున్ దృష్టాంతభూతంబులంచును బోధించితివి ఏమి నీ కథలు ఉదంసు దత్తయోగీశ్వరా. ఈ భూమిపైన ఫలవృక్షాలున్నాయి, అలాగే కేవలం నీడని గాలిని మాత్రమే ఇచ్చేటువంటి చెట్లున్నాయి. అవి పూలు పూయవు, పండ్లు ఇయ్యవు. అయినా సరే అవి ఈ సమస్త జీవరాశికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఆ వృక్షాలు పిట్టలు గూళ్ళు కట్టుకుంటాయి. చివరికి అవి కూలిపోయిన తరువాత ఆ వృక్షాలు వాటిని కలపగా చేసుకుని ఇళ్ళు కట్టుకుంటారు మానవులు. అనేక విధాలుగా తాను బ్రతికి ఉండి చనిపోయి కూడా ఈ జగత్తుకి సేవలందిస్తున్నదే వృక్షం. ధీరుడైనటువంటి వాడు ఆ వృక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పంచభూతాలు కూడా ఈ చెట్టుని అనేక ఇబ్బందులకి గురి చేస్తాయి. కురిస్తే కుండపోతగా వర్షం అలా కురుస్తూనే ఉంటుంది. ఎండ వస్తే మలమలా మాడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. వృక్షాలన్నీ కూడా కొమ్మ రాసుకుని గాలికి నిప్పు పుట్టి అవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోతూ ఉంటాయి ఆ వృక్షాలు. పంచభూతములు తమకు వ్యతిరేకంగా ఉన్న తాము మరొక చోటికి వెళ్ళి తలదాచుకునేందుకు పరిస్థితి లేకుండా అవి ఎక్కడికి కదల్లేవు. ఆ ఎండని తట్టుకోవాలి, వానని తట్టుకోవాలి, చలిని తట్టుకోవాలి, మంచును తట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పంచభూతాలకి కూడా ఎదురు తిరిగి నిలబడి మధురములైనటువంటి ఫలాలను అందిస్తున్నాయి ఈ ప్రపంచానికి వృక్షాలు. అలాగే ధీరుడైన వాడు తనకి అనేక విధాలుగా దారుణమైనటువంటి సన్నివేశాలు ఎదురైనప్పటికీ కూడా మంచి పనులు చేస్తుంటే ఈ సన్నివేశాలను చూసి జంకకుండా వాటిని ఎదిరించి నిలబడి వృక్షాలలాగా 10 మందికి సహాయం చేయాలి. పరోపకారం చేయటమే ధీరుల యొక్క కర్తవ్యం. మానవుడి కర్తవ్యం ధీరుడిగా మారటమే అనేది తెలియజేస్తూ
అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి బోధలను చక్కని పద్యములుగా మలచి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన అవధాన సార్వభౌములు విద్వత్ కవీశ్వరులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారు రచించిన దత్తయోగీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. కోవాకిలాయం మహిమాభిధానో యత్సత్తయైకః ప్రభవేన్మహాత్మా సాన్నిధ్యమాత్రాత్ పరమప్రశాంతిదాతృత్వమేతద్ధి మహత్వవాచ్యం. పూర్వకాలంలో మహాత్ములంతా అడవుల్లో ఉండేవారు. ఆధ్యాత్మిక సాధన మీద బాగా ఆసక్తి గలవాళ్ళు, కొంత పట్టు సాధించిన వాళ్ళు అడవుల్లో వెతుక్కుంటూ అటువంటి మహాత్ములను ఎక్కడొక్కడ పట్టుకుని వాళ్ళు సేవ చేసి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ రోజుల్లో ఊళ్ళలోనే ఆశ్రమాలు, మఠాలు, బోర్డులు, పబ్లిక్గా ఉపదేశాలు. ఇంతమంది గురువులు ఊరు చుట్టూతా కనిపిస్తూ ఉంటే వీళ్ళల్లో ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిది నిజమైన మహిమ? ఏ గురువుని మనం ఆశ్రయించాలి? అది ప్రశ్న. ఇది చాలామందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టే ప్రశ్నే. ఏ గురువుని మనం ఆశ్రయించాలి? అందరూ ఒకే గురువు దగ్గరికి వెళ్ళాలయ్యా, ఆయనే ఉత్తమోత్తమని ఒక నిర్ణయం చేద్దామంటే ఆయన మరి కొంతమందిని స్వీకరిస్తున్నాడేమి, అందరినీ స్వీకరించడం లేదేమి? అంచేత ఈ చిక్కు సమస్యను మనం పరిష్కారం చేసేది ఎట్లాగా? దానికి చెబుతున్నారు, కోవాకిలాయం మహిమాభిధాన. మహిమలు అంటావు కదా, మహిమ అంటే ఏమిటి అని ప్రశ్న. మహిమ కలవాడు మహాత్ముడు నిర్ణయం చేస్తున్నావు నువ్వు. ఆ మహిమల్ని చూసే మనం స్వామీజీల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళుతున్నాం. మహిమలు చూపించకపోతే వాళ్ళ దగ్గర మనం పోవడం లేదు. ఏది నిజమైన మహిమ? రోగం తగ్గిస్తే మహిమ, విగ్రహాలు సృష్టిస్తే మహిమ, నీకెక్కడో దూరంగా నువ్వు కూర్చున్న చోట నీ గదిలో నీకు ప్రత్యక్షమైతే మహిమ. ఏది మహిమ? అయింది. ఆయన ఏదో చూపించాడు, ఒక దివ్యమైన సంఘటన చూపించాడు, నీ గదిలోనే నీకు నిటనులుగా కనిపించాడు, మాయమైపోయాడు, వెళ్ళిపోయాడు. నీకేం ఒరిగింది? నీ రోగం తగ్గిందా? నీకైనా డబ్బు వచ్చిందా? నీ సమస్య తీరిందా? నీ సందేహానికి ఏదైనా సమాధానం వచ్చిందా? ఏమీ లేదే. ఏం ప్రయోజనం నీకు ఆ మహిమ చేత? ఎలా నిర్ణయించడం? ఇంతమంది ఇన్ని రకాల మహిమలు కలిగినటువంటి మహాత్ములు ఉంటే వీళ్ళల్లో ఏ మహాత్ములు నా గురువు అని నిర్ణయించడం ఎలాగా? ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పగలరు అంటే స్వామి చెబుతున్నారు, ఎవరో కాదయ్యా, నువ్వే సమాధానం చెప్పగలవు. ఏది నిజమైన మహిమ అంటే ఎవరి సన్నిధిలో ఉంటే నీకు అకారణమైనటువంటి విశాలమైనటువంటి ప్రశాంతి లభిస్తుందో వాడే నిజమైన మహాత్ముడు. ఆ ప్రశాంతే నిజమైనటువంటి మహిమ. అకారణ ప్రశాంతి, విశాలమైన ప్రశాంతి, సుస్థిరమైన ప్రశాంతి నీకు లభించాలి. దేని చేత? ఆయన సన్నిధి మాత్రం చేతనే. అలా సన్నిధి మాత్రం చేతనే ఎవడైతే ప్రశాంతి తరంగాలను నీలో వ్యాపింపజేయగలడో వాడు నీకు మహాత్ముడు. అంతవరకే. ఇంకొకడు నీలో ప్రసరింపజేయలేకపోయినంత మాత్రం చేత వాడు మహాత్ముడు కాదని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆయన ఎవరిని ఉద్ధరించదలుచున్నాడో వాడికి మాత్రమే శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాడు. నీకు వాడికి జన్మజన్మాంతరమైనటువంటి సంబంధం ఉందా లేదా నిర్ణయించేది నువ్వు కాదు, ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయించి తను వీడిని ఉద్ధరించదలుచుకుంటే ఆ శిష్యుల్లోకి, శిష్యుడుగా ఎవరిని స్వీకరించబోతున్నాడో వాడిలోకి శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాడు. ఆ శాంతి తరంగాలను బట్టి నువ్వు నిర్ణయం చేసుకో. అంతే తప్పితే ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చూసి, వాళ్ళ చుట్టూ తాను వెండి బంగారాలు చూసి, వాళ్ళ బిల్డింగులు చూసి దాన్ని బట్టి నువ్వు మొహంలో పడబోకయ్యా. నీ హృదయాల్లో చూసుకో. నీ హృదయంలోకి శాంతి ఎలా వస్తోంది? వెండి బంగారాలు చూస్తే శాంతి వస్తుందా? బిల్డింగులు చూస్తే శాంతి వస్తుందా? ఆర్భాటాలు వాళ్ళ దగ్గర చాలామంది విఐపీలు వచ్చారా కనుక అప్పుడు నీకు శాంతి కలుగుతుందా? అలా కాదు. అకారణమైన శాంతి కలగాలి, సుస్థిరమైన శాంతి కలగాలి. ఆ శాంతిని కొలవద్దగా పెట్టుకుని మహాత్ముని నిర్ణయించుకో అని మనకి సూటిగా ఉపదేశం చేస్తున్నారు. ఈ ఉపదేశాన్ని మనం పూర్తిగా నిశ్చలమైన హృదయంతో మన ప్రశాంతిని మనం పరిశీలించుకుంటూ నిర్ణయించుకుందాం. జయ గురుదత్త.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దుర్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50. తిథి నవమి రాత్రి 8:22 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 12:01 వరకు, వర్జం ఉదయం 6:35 నుంచి 8:20 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు, అమృతకాలం సాయంకాలం 5:03 నుంచి సాయంకాలం 6:47 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం ఆదివారం ఐంద్రీ పూజ. ఆదివారం సందర్భంగా సూర్యారాధన విశిష్టమైనది. ఐంద్రీ దేవత అనేటువంటిది ఇంద్రుని యొక్క భార్య అని అర్థం. శచీదేవి. శచీదేవిని పూజించడం ద్వారా కలిగే సత్ఫలితాలు ఏమిటి అంటే వైవాహిక జీవన సౌఖ్యం, ఉత్తమ వివాహం సిద్ధించటం. అంటే వివాహం కాని వారికి త్వరితంగా వివాహం కావడం కోసం ఈ ఐంద్రీ పూజ బాగా ఉపకరిస్తుంది. ఒకవేళ వివాహం అయిన వారు అనుకోండి, వారికి వైవాహిక జీవన సౌఖ్యం సిద్ధించడానికి బాగా పనిచేస్తుంది. శచీదేవి భోగములతో కూడి ఉన్నటువంటి రాణి. ఆమెను ఆరాధించడం ద్వారా మనకు ఇంద్రవైభోగమని, ఇంద్రభోగమని మనం పిలుస్తుంటాం. అంటే అర్థం ఏంటంటే భోగాలలో సాటి లేనివారు ఈ ఇంద్రుడు, శచీదేవి అన్నమాట. వైవాహిక జీవన సౌఖ్యంలో భోగాలకు ప్రాధాన్యం ఉంది కదా, అందువలన ఆ ఐంద్రీ పూజ ద్వారా మనం భోగాలకు సంబంధించినటువంటి వివాహాన్ని, వైవాహిక జీవన సౌఖ్యాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఐంద్రీదేవిని ఒకతేనే పూజ చేయడం కాకుండా ఇంద్రుణ్ణి, శచీదేవిని కలిపి ఆరాధించడం ద్వారా ఆ వైవాహిక జీవన సౌఖ్యం సమగ్రమవుతుంది. అంతేకాదు ఇంద్రభోగం అన్నప్పుడు సంపదకు కూడా అది సంకేతమే కావడం వలన సంపద లేనప్పుడు భోగాలు అనుభవించే అవకాశం ఏముంది? లేదు కదా. అందువలన సంపదతో కూడి ఉన్నటువంటి వైవాహిక జీవన సౌఖ్యానికి ఇది బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీడను చూసి భయపడకూడదు. దగ్గరెక్కడో వెలుగుంటేనే నీడ పడుతుందని గుర్తుంచుకోవాలి. స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వలఫాలదేశం మోహాంధకార నివహం వినిహంతుం. అంతే, ఇంకేం కావాలండి?
మోహాన్ని క్షయం చేసుకోవడం కోసం స్తోత్రం చేస్తున్నానంటేనే మోక్షం కోసం స్తోత్రం చేస్తున్నాను అర్థం. మోహం క్షయం చెందడమే మోక్షం అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా. ఆ మోహాన్ని పోగొట్టేటటువంటి అమ్మ యొక్క చూపుల్ని స్తుతిస్తున్నాను. అసలు మోహం పోగొట్టుకోవడం కోసమే స్తోత్రం చేస్తున్నాను. ఎటువంటి చూపులవంటే మూకాత్మనామపి మహాకవితావధాన్యాం, మూగవాళ్ల చేత కూడా గొప్ప కవిత్వం చెప్పగించగలిగే అమ్మ చూపులు అన్నాడు. ఎందుకంటే ఆ చూపులు పడ్డం వల్లే నేను 500 శ్లోకాలు చెప్తున్నాను అని మూకవి యొక్క భావం. ఈ శ్లోకాల మూగవాడు ఎలా పలకగలిగాడు? అమ్మ చూపుల యొక్క ప్రసారం చేతనే. అందుకు ఆ చూపులు మూగవాని చేత కూడా మహాకవిత్వం చెప్పిస్తాయి అన్నాడు ఇక్కడ. శ్రీ కాంచీదేశ శిశిరీకృత జాగరూకాన్ అంటే కాంచీపురాన్ని చల్లబరచడం కోసం ఎప్పుడూ తెరుచుకున్న కళ్ళుట. చక్కటి విషయం చూడండి. కాంచీ దేశాన్ని చల్లబరచడం కోసం ఎప్పుడూ తెరుచుకున్న కళ్ళు అన్నాడు. అంటే తన నగరాన్ని అంత చక్కగా పాలన చేస్తుంది. అయితే కాంచీ దేశాన్ని చల్లబరచడం కోసం తెరుచుకున్న కళ్ళు అనే మాటకు చాలా అర్థం ఉన్నదండి. మనకి మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవఘం స్థితం స్వాధిష్టానే దగ్గరికి వెళ్ళండి. అక్కడ స్థానములు చెప్తూ ఉంటే శంకర భగవత్పాదులు వారు చెప్తారు, అక్కడ జ్వలించినటువంటి కుండలిని ఈ కాంచీ దేశం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అమ్మవారి అనుగ్రహంతో చల్లబడాలి అనే విషయాన్ని భావన చేస్తారు. అది మణిపూరం దగ్గర వికసించినటువంటి యోగశక్తి యొక్క స్ఫురణ అది ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కాంచీదేశ శిశిరీకృత జాగరూకాన్ అదొకటి. అంతేకాదు కాంచీపురం తాను ఏలుకుంటున్న నగరం, అక్కడ వారందరినీ చల్లగా చూడడం కోసం తెరుచుకున్న కళ్ళు అమ్మవారివి. అలాంటి ఆ చూపుల్ని నేను స్తుతిస్తున్నాను ఇక్కడ. అమ్మా నీ చూపులు ఎటువంటివంటే మాతర్జయంతి మమతాగ్రహ మోక్షణాని మాహేంద్ర నీల రుచి శిక్షణ దక్షిణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని. అమ్మ చూపులుకున్న లక్షణాలండి అవి. మమతాగ్రహ మోక్షణములు, మాహేంద్ర నీల రుచి శిక్షణ దక్షిణములు, కల్పిత జగత్రయ రక్షణములు, వరదాన విచక్షణములు. 4 లక్షణాలు ఉన్నాయట అమ్మవారి చూపులో. అవి చూడండి. మమతాగ్రహ మోక్షణం. ఏ గ్రహమైనా వదులుతుంది కానీ ఈ గ్రహం వదలదండి. ఎందుకంటే ఆ గ్రహం పట్టిందని కూడా తెలియనంత గట్టిగా పట్టేస్తుంది. కనుక వదలడానికి కూడా కష్టపడేటటువంటి భయంకరమైన పిశాచం ఏదంటే మమతా పిశాచం. అదే ఇక్కడ గ్రహం. అది గ్రహం అంటే పట్టుకునిది అని అర్థం. పట్టి పీడించేదానికి గ్రహం అని పేరండి. నవగ్రహాల దశగ్రహాలు అంటే బోరుడు గ్రహాలు ఉన్నాయి దేశంలో. అన్నిటికంటే పెద్ద గ్రహం ఒక్కటే. ఈ గ్రహం చాలా భయంకరమైనది. ఎంత చెప్పినా వదలదు. అదొకటి. ఆ నాది అనే రాగద్వేషాత్మకమైన మమతాగ్రహం ఉందే చాలా బాధాకరం. అది వదలదండి. ఎన్ని వదిలినా అసలు మనకి ఇంకా ప్రాణం కూడా వదిలేయడానికి రెడీగా ఉన్నా ఇంకా నా తర్వాతి వాళ్ళు ఇంకా బాగుపడాలి. అది ఒక్కటి అయిపోతే బాగుండు. అదే మమతాగ్రహం. అది వదలకపోతే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. చాలా బాధాకరం అండి. ఈ మమతాగ్రహం వదిలించుకోవడం మన చేతిలో లేదు. మీకు ఉపనిషద్వాక్యాలు ఇట్టుంచటు వల్లివేయచ్చు, కానీ ఇది వదలడం మహా కష్టం. అదే అవిద్య యొక్క బలమైనటువంటి గ్రంథి. అది వదిలించగలిగే శక్తి ఆ కనుచూపులకి ఉన్నది. మమతాగ్రహ మోక్షణ అని. మమతాగ్రహాన్ని వదిలించగలిగే చూపులు. పైగా ఆ చూపులు ఎంత అందంగా ఉన్నాయంటే ఆ నీలము కళ్ళల్లోంచి వస్తుంది కదా. అందుకు ఇంద్రనీల మణులకు ఎలా మెరియాలో నేర్పుతున్నాయి ఈ కళ్ళు. మెరవనంటే నిగనిగలాడడం. అంటే నిగనిగలాడుతున్న అందమైన వెలుగు కళ్ళల్లోంచి వస్తున్న చూపులు కూడా వెలిగిపోతున్నాయి. ఈ వెలుగులు ఎంత గొప్పవంటే ఇంద్రనీలమణుల కాంతుల కంటే గొప్పగా ఉన్నది. ఆ కళ్ళు ఇంద్రనీలమణుల్లో ఉన్నాయండి, చూపులు దాని కాంతుల్లో ఉన్నాయి. ఇంద్రనీలమణుల కంటే గొప్పగా ఉన్నాయి. అందుకు ఇంద్రనీలమణులకి ఎలా మెరియాలో నేర్పుతున్నాయట. అందుకు మాహేంద్ర నీల రుచి శిక్షణ దక్షిణ అని. శిక్షణ అంటే ట్రైనింగ్ అండి. మెరవడంలో ట్రైనింగ్ ఇవ్వడంలో గొప్పవి ఈ నేత్రములు. కల్పిత జగత్రయ రక్షణ అని. తాను కల్పించిన జగత్తును రక్షిస్తోంది. కల్పిత అన్నమాట కదా అర్థం. ఆమె తన 3 నేత్రాలతోనే జగత్తును సృజిస్తోంది కదా. ఆ సృజించిన జగత్తుని ఈ కన్నులతోనే రక్షిస్తోంది. అంతేకాదు వరదాన విచక్షణ అని. ఇది చాలా గొప్ప మాట. వరాలు కావాలని కోరిక అందరికీ ఉంటుంది, కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు. కోరిక అందరిది, అర్హత అందరిది కాదు. అది అర్హులెవరో చూసుకుని వారిని అనుగ్రహించడం ఆ కళ్ళకు తెలిసినండి. అవి జడమైన చూపులు కావు. అవి సాక్షీభూతముగా చూస్తున్నాయంటే జడం కాదండి. కొందరు సాక్షిగా చూస్తూ ఉంటారు, అంటే మాకేం పట్టదండి అని చూస్తుంటారు. అది కాదు ఇక్కడ. సాక్షిగా చూడటం అంటే సమ్యక్ ఈక్షణం సాక్షి. సంపూర్ణముగా చూస్తూ ఉంటాయి. మనల్ని మనకంటే బాగా గమనించేవి అమ్మ చూపులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో మన కోసం మనమే ఏదో తాపత్రయపడిపోతున్నాం అని మనల్ని ఎలా రక్షించాలో మనమే అమ్మకి చెప్తూ ఉంటాం. నీకంటే నీ గురించి అమ్మకి తెలుసుకో.
అందుకు నీ గురించి బాగా తెలుసు ఆ తల్లికి. అందుకే వరదాన విచక్షణ అని, ఎవరికి ఏవి ఇవ్వాలో ఆవిడికి తెలుసండి. వాంఛితార్థప్రదాయని అంటే అదే అర్థం. కోరిందంతా ఇచ్చేస్తుందని కాదు, కావలసినవన్నీ ఇస్తుంది, ఇది అర్థం ఇక్కడ. నీకేం కావాలో నీకంటే ఆ తల్లికి తెలుసు, అది ఇక్కడ ముఖ్యమైన అంశం. అందుకే వరదాన విచక్షణ అని, త్వద్వీక్షణ అని కామాక్షి. అలాంటి ఆ చూపులే జయంతి అంటే సర్వోత్కృష్టముగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని వివరిస్తూ తర్వాత శ్లోకం. ఆనంగతంత్ర విధిదర్శిత కౌశలానాం ఆనందమంద పరిఘూర్ణిత మంథరాణం తారళ్యమంబ తవతాడిత కర్ణసింనాం కామాక్షి ఖేలతి కటాక్ష నిరీక్షణానం. కటాక్షం అంటే కడకంటి చూపులండి. కటాక్షం అంటే కడకంటి యొక్క చూపులు. ఆ కడకంటి చూపులు ఎలా ఉన్నాయో చూడండి. ఆనంగతంత్ర విధిదర్శిత కౌశలానాం, అనంగతంత్రము యొక్క విధిని చూపించే నైపుణ్యము కల చూపులు. మరొక్కసారి చెప్తాను. అనంగతంత్రము యొక్క విధానాన్ని చూపించడంలో నేర్పరితనము కలిగినటువంటి చూపులు అనంగతంత్రం. ఇది చాలా గొప్ప మాట అండి. అనంగతంత్ర శబ్దం మీ కనకధార స్తోత్రంలో వస్తుంది. ఆనందకందం అనిమేషం అనంగతంత్రం అని వస్తున్నది. ఆనందకందం అనిమేషం అనంగతంత్రం. ఇప్పుడు మీరు కనకధార స్తోత్రం పరిశీలించండి. ఈ ఇక్షత్యాత్మిక శక్తిని శంకర భగవత్పాలు వారు ఒక పేదరాలి ఇంటి ముందు నిలబడి ఆ శ్రీచక్రాన్ని ఆవిష్కరించారండి. ఆ శ్లోకముల యందు సామాన్యమా? ఆ శ్రీచక్రాధిష్టాన దేవత అయినటువంటి పరదేవత కనకవర్షం కురిపించింది. అక్కడ తల్లి కమలాత్మికైన కామాక్షిగా లక్ష్మీదేవిగా గోచరించింది. మొట్టమొదటి అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ అని ప్రారంభించిన దగ్గర నుంచి అమ్మ కనుచూపులు మాకు ఐశ్వర్యములిచ్చుగాక అంటే అమ్మ కనుచూపులు ఐశ్వర్యాలను వర్షిస్తాయి. ఇప్పుడు మనం 100 శ్లోకాల్లో ఐశ్వర్యాలను చూడబోతున్నాం. అది అనంగతంత్రం అని అక్కడ వాడారు, మళ్ళీ ఇక్కడ వాడారండి. ఈ అనంగతంత్రం అంటేనే కామ విద్య. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. శివుడు కాల్చేసిన మన్మథుణ్ణి తిరిగి తన కంటితో బ్రతికించింది ఆవిడ. ఆ బ్రతికించిన మన్మథుని ద్వారా ప్రపంచానికి రసత్వాన్ని ఇచ్చి తిరిగి ప్రపంచాన్ని నడిపించింది ఆ తల్లి. అందుకు ప్రపంచానికి రసత్వాన్ని ఇచ్చినటువంటి చూపులవి. అంతేకాదు పరమేశ్వరుల్లో కూడా కామతంత్రాన్ని సృష్టింపజేసింది. కాముణ్ణి జయించాలని ధైర్యంగా కూర్చున్న పరమేశ్వరుడు తిరిగి మీకు వసుడయ్యాడు అంటే ఆయన తిరిగి లోబర్చుకున్న చూపులండి ఆవిడవి. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. రాక్షసీభిः సమావృతాం మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిः సమావృతాం అంటే అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు. అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిः సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది. 10 నెలలైందిగా.
ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు. ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సున్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకొని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు, అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది, బా ఎంత అద్భుతంగా చేశారో అసలు ఆ కీర్తన. నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా, ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రునొక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలనొక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః, ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం.
సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా, అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు, అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. శ్రీకి వసుడై దీనుడై ఉన్న ఆ మేకపోతు కూడా మేమే అని ధ్వని చేస్తూ ఆ ఆడమేకను ప్రసన్నం చేసుకోవటానికై దాని వెనకాలే వెళ్ళింది. దారిలో ఆ ఆడమేకను సంతోషపెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమైంది. ఆ ఆడమేక తండ్రి కోపంతో మేకపోతు యొక్క అండాన్ని కోసివేశాడు. ఆయనకు వైద్యం చేయటం బాగా తెలుసు. కానీ తన కూతురు ఆనందంగా ఉండాలని ఆలోచించి మళ్ళీ మేకపోతును అండం అతుక్కునేలాగా చేశాడు. అంటే వాడు నాన్న శాపం ఇచ్చాడు కదా, ముసలాడైపో అని చెప్పేసి. అది ఇక్కడ అండం అతికించిన తరువాత మేకపోతు ఆ ఆడమేకతో కలిసి చాలా కాలం భోగాలను అనిపించింది. అయినా ఈ రోజుకు కూడా ఆ మేకపోతుకు కోరికలు తీరలేదు, తృప్తి కలుగలేదు. ఓ దేవయాని, నేను కూడా మేకపోతు స్థితిలోనే ఉన్నాను. నీ ప్రేమకు వశుడైపోయాను. నీ మాయతో మోహితుడనై నా స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. నా కథనే దేవయాని నీకు చెప్తుండేది. ఈ మేకపోతుల కథ నాదేనే, నాకే ఇట్లయింది, ఇది నా కథనే ఇది అని చెప్పుకొచ్చాడు. భూలోకంలో ధాన్యము మొదలైన పంటలు ఎన్ని ఉన్నాయో, పాడి పశువులు, బంగారము, పరిచారకులు ఎంతమంది ఉన్నారు, అవన్నీ కలిపి కూడా కోరికల వలయంలో మునిగిపోయిన మనస్సు గల వ్యక్తికి తృప్తినటువంటి కలిగించలేవు. ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా నాకు తృప్తి కలిగించలేదు. విషయభోగాలయందు గల కోరిక వాటిని అనుభవించటంతో ఏ రోజుకు కూడా చల్లారదు. అగ్ని తాను ప్రయాణం చేసిన దారి అంతటినీ మసి చేస్తుంది. అగ్నికి నెయ్యి పోస్తే అది చల్లారకపోగా మరింత వృద్ధి చెందుతుంది. అదేవిధంగా అంతటినీ నాశనం చేసే భోగాల మీద గల కోరిక భోగానుభవంతో ఎప్పటికీ ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది కదా యయాతి. ఒకే పరమాత్మ సకల ప్రాణుల్లోనూ సమానంగా ఉన్నాడు కనుక ఆ పరమాత్మనే దర్శించాలి. వ్యక్తి ఏ ప్రాణియందు కూడా అకారణంగా విషమ బుద్ధిని కలిగి ఉండకూడదు కదా. అలా విషమ బుద్ధిని విడిచిన వాడికి, సమదృష్టి గల వాడికి సకల దిక్కులు ఆనందాన్ని వృద్ధి చేస్తాయి. చెడు బుద్ధి గలవారు భోగాలయందు గల కోరికను విడిచిపెట్టలేరు. అదేవిధంగా వ్యక్తి యొక్క శరీరము ముసలితనంతో శిథిలమైపోతూ ఉన్న వాడి కోరిక మాత్రము నశించదు. కోరిక దుఃఖాలకు నిలయం వంటిది కనుక శుభాలను కోరుకునేవారు అటువంటి కోరికను తొందరగా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలం గలవి. అవి విద్వాంసుడిని కూడా మోసం చేసి భోగాల వైపు ఆకర్షిస్తాయి. జాగ్రత్తగా ఉండాలా. నేను 1000 సంవత్సరాల నుండి ఎడతెరిపి లేకుండా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూనే ఉన్నాను. ఇది మనందరికీ హెచ్చరిక. అయినా కూడా ఆయా కాలాలలో భోగాలపై కోరిక పుడుతూనే ఉంది కనుక నేను భోగాల యందు గల కోరికను విడిచిపెడతాను. పరబ్రహ్మయందు మనస్సును నిలిపి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతుడైపోతాను. అహంకారం లేనివాడినై మృగాలతో కలిసి అడవిలో సంచరిస్తాను. ఇహపర లోకాలలో కనిపించేవి వినిపించేవి అయిన భోగాలన్నీ
మాయ మాత్రమే నేను తెలుసుకున్నాను ఇప్పుడు. ఆ భోగాలకు వసుడైన మానవుడు సంసారంలో బద్ధుడైపోయి నాశాన్ని పొందుతున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న సాధకుడు అటువంటి భోగాలను గురించి తలుచుకోకూడదు, వాటిని అనుభవించకూడదు, మనసులో కూడా తలుచుకోకూడదు. అటువంటి వివేకం గల సాధకుడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. నహుషపుత్రుడైన యయాతికి కోరికలు నశించిపోయి ఆయన తన భార్యతో ఇలా పలికి పురువుకు అతడు యవనాన్ని తిరిగి ఇచ్చి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు. ఆయన ఆగ్నేయ దిక్కులో దృహ్యుడిని, దక్షిణ దిక్కులో యదువును, పడమర దిక్కులో తుర్వసుడిని, ఉత్తరంలో అనువును రాజులుగా నియమించాడు. పూరువు యోగ్యత గలవాడు, అందుకనే పూరువును సమస్త భూమండలానికి అధిపతిని చేశాడు. అతడినే చక్రవర్తిగా అభిషేకించి అన్నలను అతడి ఆధీనంలో ఉంచి తాను అడవికి వెళ్ళాడు. ఆ యయాతి మహారాజు అనేక సంవత్సరాలు 6 ఇంద్రియాలతో విషయభోగాలను అనుభవించాడు. కానీ 6 ఇంద్రియాల సుఖాలను ఆయన క్షణకాలంలో విడిచిపెట్టాడు. లోక ప్రసిద్ధుడైన యయాతి సకల ఆసక్తులను విడిచిపెట్టాడు. త్రిగుణాల కార్యంతో జీవుని లింగదేహం తయారవుతుంది కదా, దానిని ఆయన జ్ఞానగతితో పూర్తిగా నాశనం చేసుకున్నాడు. ఆ అడవిలో ఆయన భగవంతుడిని ఉపాసించి మోక్షాన్ని పొందాడు. ప్రకృతికి అతీతము, గుణసంగము లేనిది, సకల జగత్తుకు అధిష్టానము, చైతన్యగణము అయినటువంటి పరబ్రహ్మలో ఆయన లీనమైపోయాడు. ఆ గీతిని దేవయాని విని యయాతి తనను నిందిస్తున్నాడని భావించింది. స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ప్రేమకు వియోగం ఏర్పడినప్పుడు కలవరం కలుగుతుంది. ఆ కలవరం ఉండకూడకోకుండా ఉండటం కోసం యయాతి ఈ గీతిని నవ్వులాటగా చెప్పినట్లు చెప్పాడని ఆమె గ్రహించింది. తండ్రి, భర్త మొదలైన బంధువులతో గల సహవాసం, చలివేంద్రం వద్ద బాటచారులు కలుసుకోవటం వంటివి. మనం వెళుతుంటే ఒకచోట అంతా కలుసుకుంటుంటాం కదా, రైల్లో కూడా. చలివేంద్రం వద్ద కలుసుకున్నవారు తమ దాహాన్ని తీర్చుకొని మళ్ళీ విడిపోతారు. మానవులందరూ ఈశ్వరుడి ఆధీనంలో ఉండి అజ్ఞానులై ఇలాంటి బంధాలను ఏర్పరచుకుంటారు. ఈ జగత్తు కలలాగా మిథ్యాన్ని తెలుసుకుంది. వెంటనే పతియందు, పుత్రులయందు, రాజ్యమందు గల ఆసక్తిని విడిచిపెట్టింది. మనస్సులో పూర్తిగా శ్రీకృష్ణుని నింపుకుంది. ఆమె మనం చేయాల్సిన పని అదే. కొనాకు కృష్ణుడి ఎందే నింపుకోవాలి మనం, శ్రీహరి ఎందే నింపుకోవాలి మనం. తన లింగ శరీరాన్ని నాశనం చేసుకొని ఈశ్వరుడిలో లీనమైంది. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే సర్వభూతాదివాసాయ శాంతాయ బృహతే నమః. ఓ శ్రీహరి, సకల జగత్తుకు ఉనికిని, ప్రకాశాన్ని అనుగ్రహించే చైతన్య గణుడవు నువ్వే. జగత్తును సృష్టించి సకల ప్రాణులకు ఆశ్రయమై ఉన్నది నువ్వే. గుణప్రవాహానికి అతీతమైన శాంతతత్వము నువ్వే అయి ఉన్నావు. దేశకాలాలకు నువ్వు అతీతుడివై ఉన్నావు. అటువంటి నీకు అనేక నమస్కారములని దేవయాని స్తుతించింది. ఇంతటితో 9వ స్కందంలోని 19వ అధ్యాయము సమాప్తము. నారాయణ 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 నారాయణ.